ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట యోహాను సువార్త 9వ అధ్యాయము 2వ వచనము. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడే పుట్టుటకు ఎవరు పాపము చేసెను, వీడా, వీని కన్నవారా? ఈ మాటను గురించి మనం ఆలోచన చేద్దాం. ఒక వ్యక్తి యొక్క జీవితంలో అనివార్యమైనటువంటి సమస్యలను మనం చూస్తున్నప్పుడు సాధారణంగా ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా దానికి కారణముగా వారి పాపమే అని ఎల్లప్పుడూ భావిస్తూ ఉంటారు. యోహాను సువార్త 9వ అధ్యాయము 2వ వచనంలో పుట్టుకతోనే గ్రుడ్డివాడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూపిస్తూ యేసుతో ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యులు చెబుతున్నటువంటి మాట, వీడు గ్రుడ్డివాడిగా పుట్టడానికి వీడి పాపము కారణమా, వీని కన్నవారు చేసినటువంటి పాపము కారణమా అని అడుగుతూ ఉన్నారు. యోబు కూడా అలాంటి పరిస్థితి ఎదురయ్యింది. అతడు సాతానుడి చేత శోధింపబడుతున్నటువంటి సమయంలో, తన జీవితంలో సమస్తమును కూడా కోల్పోయినటువంటి సమయంలో యోబు యొక్క స్నేహితులు కూడా ఆ రీతిగానే యోబుతో మాట్లాడారు. నాటి శిష్యులు మొదలుకొని యోబు యొక్క స్నేహితులు మొదలుకొని ఈనాటి వరకు ఇలాగుననే అనేకులు ఆలోచన చేస్తున్నారు. కానీ యేసు శిష్యుల యొక్క ఆలోచనలు పటాపంచలు చేస్తూ ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, వీడు గుడ్డివాణిగా పుట్టడానికి వీడు పాపము చేయలేదు, వీని కన్నవారు కూడా పాపము చేయలేదు, దేవుని క్రియలు ఈయన యందు ప్రత్యక్షపరచడానికే వీడు గుడ్డివాడిగా పుట్టాడు అనేటువంటి సత్యాన్ని తెలియచేస్తున్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి నీవు కూడా నీ జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి ఏదో ఒక బలమైనటువంటి సమస్యకు కారణముగా నీ చుట్టూ ఉన్నటువంటి వారు నువ్వేదో పాపం చేసి ఉంటావు, మీ తల్లిదండ్రులు ఏదో పాపం చేసి ఉంటారు, ఆ పాపమే దీనికి కారణం అన్నట్లుగా మాట్లాడవచ్చు. కానీ అన్ని సందర్భాలలోనూ కూడా పాపమే కారణం కాకపోవచ్చు. దేవుని క్రియలను యందు ప్రత్యక్షపరచడానికి కూడా ఆ పరిస్థితిని దేవుడు అనుమతించవచ్చును. ఆలోచించు, ప్రార్థించడం మానకు, వాక్యాన్ని విడిచిపెట్టకు. దేవుడు నిన్ను ఈ మాటల చేత బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, నీకు వందనాలు. ఈ మాటల చేత బిడ్డలను బలపరిచి ధైర్యపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.